బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వారిపై పడిందన్నారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చేశారని, టార్గెట్ తిరుమలతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేని వైసీపీ ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. గోశాల నుంచి గోవిందుడి వరకు వైసీపీ నాయకులు ఆధారాలు సృష్టించి తమపై అపచారం మోపుతున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరకామణి విషయంలో చెట్టు కింద పంచాయతీ చేశారని, జగన్ కు ఆలయ ప్రతిష్ట గురించి తెలుసా అని ప్రశ్నించారు భానుప్రకాష్. హిందువుల మనోభావాలు అంటే అంత దిగజారుడు ఆలోచనలా అని మండిపడ్డారు. గతంలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు మాడి మస్సయ్యారని, దేశ ద్రోహం ఎంత తప్పో స్వామి ద్రోహం కూడా అంతే తప్పని ఆయన వ్యాఖ్యానించారు. చట్టంలోని లొసుకలతో వైసీపీ నాయకులు విర్రవీగుతున్నారని భానుప్రకాష్ విమర్శించారు. మద్యం బాటిళ్లు తీసుకువెళ్లి టీటీడీ మీద, ధర్మకర్తల మీద నెట్టడం ఎంతవరకు సమంజసమని భూమన కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించారాయన. ఆధారాలతో సహా చట్టపరిధిలో శిక్షిస్తామని హెచ్చరించారు. పంచభూతాలు కూడా వైసీపీ నాయకుల కదలికలను గమనిస్తున్నాయని, పరకామణిలో చోరీ కేసులో దొంగను దాతగా చేసింది వైసీపీ అని విమర్శించారు. వైసీపీ థెఫ్ట్ ను గిఫ్ట్ గా చేసిందంటూ ఆయన కామెంట్స్ చేశారు. టార్గెట్ తిరుమలగా వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ పనిచేస్తోంది. రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వైసీపీ నాయకులు రాజకీయంగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే ధైర్యం లేక భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. దేశ ద్రోహం ఎంత తప్పో స్వామి ద్రోహం కూడా అంతే అపచారం. ఇది మంచిది కాదు. ఆధారాలు లేకుండా ఆధారాలు వాళ్లే పెట్టి దాన్ని ఆధారంగా మా ఎన్డీఏ కూటమిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మొన్న మద్యం బాటల సంఘటన ప్రజలందరికీ, భక్తులందరికీ తెలుసు. దాంట్లో సాక్షి ఫోటోగ్రాఫర్, వైసీపీ నాయకులు దాంట్లో ప్రమేయం ఉందని చెప్పి సాక్ష్యాధారాలతో పాటు పోలీస్ శాఖ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఖబర్దార్ జాగ్రత్త. భవిష్యత్తులో భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే ప్రజలే తిరుగుబాటు చేసి మిమ్మల్ని తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పటికే 11 స్థానాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పరిమితం చేశారు. ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కారణంగానే మీరు 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. మీరు ఇదే విధంగా మీ వ్యవహార శైలి ఉంటే రాబో రోజుల్లో ఖచ్చితంగా మా ఎన్డీఏ కూటమి ఇప్పటికే కోర్టు పరిధిలో పరకామణిలో కానీ, నెయ్యి విషయంలో కానీ విచారణ జరుగుతోంది. తొందరలోనే వాళ్ళ నాయకుడు ఎక్కడికి పోయి వచ్చారో, ఇప్పుడు ఎవరెవరు దీని గురించి అబద్ధ అసత్యార ప్రచారాలు చేస్తారో వాళ్ళందరూ కూడా అక్కడికి పోయే ప్రమాదం ఉంది. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ తీర్మానం రావడం జరిగింది కాబట్టి దాన్ని నేను ఆ రోజు బోర్డులో వ్యతిరేకించాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థల కేటాయింపుని రద్దు చేసింది. మేము వాళ్ళ మార్గ కక్ష సాధింపు ధోరణితో మేము ముందుకు పోవట్లేదు. చట్ట పరిధిలో చట్టరీత్యా ఏం చేయాలో మేము అన్నీ చేస్తున్నాం. రాబో రోజులు అందుకని హెచ్చరిస్తున్న వాళ్ళని, టార్గెట్ తిరుమలగా మీరు కానీ పనిచేస్తే రాబో రోజులు శ్రీవారి భక్తులు, ఆ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిమే దగ్గరలోనే ఉంది. టార్గెట్ తిరుమలగా వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ పనిచేస్తోంది. రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వైసీపీ నాయకులు రాజకీయంగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే ధైర్యం లేక భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. దేశ ద్రోహం ఎంత తప్పో స్వామి ద్రోహం కూడా అంతే అపచారం. ఇది మంచిది కాదు. ఆధారాలు లేకుండా ఆధారాలు వాళ్లే పెట్టి దాన్ని ఆధారంగా మా ఎన్డీఏ కూటమిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మొన్న మద్యం బాటల సంఘటన ప్రజలందరికీ, భక్తులందరికీ తెలుసు. దాంట్లో సాక్షి ఫోటోగ్రాఫర్, వైసీపీ నాయకులు దాంట్లో ప్రమేయం ఉందని చెప్పి సాక్ష్యాధారాలతో పాటు పోలీస్ శాఖ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఖబర్దార్ జాగ్రత్త. భవిష్యత్తులో భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే